స్త్రీ యొక్క మనుగడ గురించిన ఈ ప్రస్తావన తప్పనిసరి. సామాజిక దురాచారాల వల్ల దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూ తరాలుగా మహిళ అవిరళ పోరాటం సాగించింది. సమాజానికి శ్రేయస్కరం కాని సతీ సహగమనం, కన్యాశుల్కం, వర విక్రయం, పరువు హత్యలు ఇటువంటి దురాచారాలని రూపుమాపేందుకు ఎందరో మహానుభావులు అకుంఠిత దీక్షతో పోరాటం సాగించారు కూడా. ఇటువంటి సంస్కృతి యొక్క నిర్మూలన విషయానికి వస్తే, సతీ సహగమనం పేరుతో భర్త శవంతో పాటు మహిళని దహించడాన్ని రూపుమాపిన మాలవ్య అనే మహనీయుడికి, సంఘంతో పోరాడి వితంతు మహిళల జీవితాలని చక్కదిద్దిన కందుకూరికి, కన్యాశుల్కాన్ని వ్యతిరేకించి గెలిచిన మహిమాన్వితుడు గురజాడకు, వరకట్న ధిక్కార క్రియగా వరవిక్రయం వలదు అనే నాటక ప్రదర్శనలతో ఊరూరా చాటి స్త్రీ పురుషుల మనస్సులను మార్చి ఫలింపజేసిన ప్రతిభాశాలి కాళ్లకూరికి, అనుసరించిన ఎందరెందరో ఆదర్శమూర్తులకు అగణిత సాష్టాంగ వందన నీరాజనాలు అర్పించాలి. అయితే ఎందరు ఎన్ని రకాలుగా సేవలందించినా, ఎన్నెన్ని ప్రభంజనాలు సాగించినా, మగువలపై దౌర్జన్యాలను, హింసలను ఈ రోజుకి అంతం చేయలేని దుస్థితి, కృపాంత కరుణలేమి, అమానుషత్వం ప్రబలి పసిపాపల్ని కూడా ఘోర హింసకు గురిచేసే రాక్షసులకి ఏ శిక్ష విధిస్తే సరిపోతుంది, ఒక్కొక్కరికి ఎన్ని శిక్షలేస్తే న్యాయమవుతుంది అని నిలదీస్తే, ఈ అక్రమ కర్కశ అనివార్య అవినీతిమయ జగత్తులో ఇక మార్పు రాదా అని అడిగితే, ఆ జగన్మాత ఆదేశంతో కలికియే ఉగ్రకాళిగా మారి దుష్ట శిక్షణకు ఉపక్రమించాలి. అంతే, అదే సరైన పరిష్కారమేమో. ఆనాడే మహిళలో మానిని అయి మనగలుగుతుంది, మహిమాన్విత అవుతుంది. ఆ రోజు రావాలని, ఏదో రూపాన వస్తుందని ఆశిద్దాం, ఎదురు చూద్దాం. ఇకపోతే ఇలాగే కళారంగాన కూడా కుల, మత, జాతి, లింగ భేదాల ఆధారంగా స్త్రీ సంఘ వ్యతిరేకతకు, బహిష్కరణకు కూడా గురైంది. అయినా సరే మనోనిబ్బరంతో, ఉక్కు సంకల్పంతో ఎదురీది తన ఉనికిని చాటుకుందామే. నేడు ఎందరో స్త్రీలు పెక్కు కళారంగాల్లో ప్రపంచవ్యాప్తిగా కీర్తి ప్రశంసలను అందుకుంటున్నారు. సాహిత్య, నృత్య, సంగీత రంగాల్లో వెలుగొందుతున్నారు. ప్రపంచ కళా ప్రాంగణాలు వీరి కళలకు వేదికలుగా మారి, వీరే కాక వీరిని కన్నభూమి భారతావని కూడా గుర్తింపు పొందుతూనే ఉంది.